పచ్చదనం ఎక్కడుంటే పిట్టలు కూడా ఆడనే ఉంటాయి. తినటానికి ఇంత తిండి దొరుకుతుంది కాబట్టి గుంపులు గుంపులు జమ అవుతాయి. ఒక్క కాడనే వాటిని చూస్తుంటే మంచిగా అనిపిస్తుందబ్బా. పావురాలు తప్పితే ఇప్పుడు పిట్టలు పెద్దగా ఏడగనబడుతున్నాయి. కాకులు కూడా కరువైన ఊర్లల్లా. వాటిని బతికియాలి. మనుషుల నడమ పిట్టల సప్పుడు వెరగాలని గిట్ల తన్లాడుతున్నారు బొగలు. నర్సరీ అనుకునేరు, ఇంటినే పార్క్ చేసిండ్రు. చుట్టూరా మొలకలే తీరొక్కటి పెట్టిండ్రు. ఇంటి ముంగట లోపట ఇంట్ల ఇగిటు చూడుండ్రి, ఆడ పిట్టె గుళ్ళు పెట్టిండ్రు. ఆడాడ ఇత్తులేసుడు, తొట్లల్ల నీళ్లు పెట్టుడు. మంచిర్యాల రిటైర్ అయిన సర్కార్ టీచర్ ఇల్లు గిట్ల ఎల్కం చెప్తుంది తీరు పిట్టెలకు. పేరు యోగేశ్వర్. పచ్చదనం పిట్టెలంటే మస్తు పాయిరమట. ఏడాదిన్నర కింద ప్రకృతి మిత్ర అనే సంఘం పెట్టి మొలకలు పెంచాలే, పిట్టలను కాపాడాలని ప్రచారం చేస్తుండు. గేటుకు హరిత మిత్ర, ఇంటికి ప్రకృతి మిత్ర అని పేరు పెట్టిండు ముద్దుగా. 300 పైన పచ్చని మొక్కలు, ఔషధ మొక్కలు, పూల మొక్కలు, పండ్ల మొక్కలు, నీడనిచ్చే మొక్కలతో పాటు రకరకాల వైవిధ్యమైనటువంటి బోన్సాయి మొక్కలు కూడా మా ఇంట్లో ఉంటాయి. ప్రకృతిని కాపాడటానికి సర్కారు పెట్టిన వాల్టా అథారిటీల సారుసుత సభ్యుడట. ఏడాదంతా పిట్టెలకు నీళ్లు తిండి తిప్పలు కావద్దని ఆడాడ 4 ఇత్తులేసి నీళ్లు పెడితే ఈడ తిండి దొరుకుతుందని ఈ చెట్ల మీదే గూళ్ళు పెట్టినాయట. పక్షి దగ్గరికి వెళ్ళి చూడండి, అవి ఇంటి మన చూరుపై గాని మన గోడపై గాని వాళ్ళతో ఎంత హాయిగా ఉంటుంది. ముఖ్యంగా వాటి యొక్క లాభాలను మనం గమనించినట్టయితే మనకు ఆహారం పెట్టేటువంటి మన రైతు నేస్తాలు. పచ్చదనం మీద బయటి దేశాలలో స్పీచ్లు ఇచ్చిండంటే చూడుండ్రిగా, ఓ మల్క రాష్ట్రపతి అవార్డు కూడా తీసుకున్నాడు. సారు లెక్క మనం చేయకున్నా సరే గాని ఉన్న చెట్లు కొట్టకుండా కుదిరితే ఓ మొలక పెట్టి సాస్తే మనం కూడా ప్రకృతికి సేవ చేసినట్టు.